బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ప్రమాదానికి గురయ్యారు. వల లాగుతుండగా భారీ అల్ల తాకిడికి పడవ అదుపు తప్పి బోల్తా పడింది. పడిపోయిన బోటుతో పాటు మత్స్యకారులు సముద్రంలోని పెద్ద రాళ్ల మధ్య చిక్కుకుపోయారు. అయితే బోటును పట్టుకొని సుమారు 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదంలో సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన బోటు, మరో 2 లక్షల రూపాయల విలువైన వల పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. గంగమ్మ తల్లి అనుగ్రహంతోనే ప్రాణాలతో బయటపడ్డామని బాధిత మత్స్యకారులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో అయితే సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. దీంతో 7 అయితే ప్రాణాలతో బయటపడ్డారు మత్స్యకారులు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అందులో 2 తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది మత్స్యకారులకు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇటీవల బోటు ప్రమాదంలో 6 గల్లంతైనటువంటి విషాద ఘటన మరొకసారి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో మరొక బోటు గల్లంతు కావడం అందరినీ కూడాను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఆ బోట్ లో ప్రయాణం చేస్తున్నటువంటి 7 మత్స్యకారుల్లో 2 స్వల్ప గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఏవైతే రాళ్లు, అక్కడ ఒక రాక్ స్టేజ్ ఒకటి ఉంటుంది, ఒక బ్రిడ్జి లాగా నిర్మించి ఉంటుంది. అక్కడ సమీపంలోనే వేట సాగిస్తున్న నేపథ్యంలో బోట్ లో 7 మత్స్యకారులందరూ కూడా సమీపంలోనే వేట సాగిస్తున్న నేపథ్యంలో అలల వృద్ధి ఒకసారిగా ఎగసిపడుతూ ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వల విసిరేటప్పటికీ ఆ వల ఒక్కసారిగా అలలు తాకిడికి బలంగా లాగడంతో లోపలికి బోటు ఒకసారిగా తిరగబడిపోయింది. దీంతో అందులో ప్రయాణం చేసినటువంటి 7 మత్స్యకారులు కూడా గల్లంతు కావడం, అయితే సమీపంలోనే ఫిషింగ్ హార్బర్ సమీపంలోనే ఘటన చోటు చేసుకుని అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. రాళ్ల మధ్యలో 2 మత్స్యకారులు చిక్కుపోయిన పరిస్థితి నెలకొంది. వెంటనే వాళ్ళని మిగిలిన 5 కూడా సురక్షితంగా బోటుని పట్టుకొని వాళ్ళని 2 కూడా రక్షించడంలో స్వల్ప గాయాలయ్యి స్థానికంగా ఉన్నటువంటి కేజీహెచ్ తీసుకెళ్లిన తరుణంలో వాళ్ళకి ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం సురక్షితంగానే ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఎవరికి కూడా ఈ ఘటన ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ బోటు సుమారు 2.5 లక్షల రూపాయలు విలువైన బోటు పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు దాదాపుగా 2 లక్షలు విలువైనటువంటి వల ఏదైతే ఉందో ఇది కూడా ధ్వంసం కావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి ఈ మత్స్యకారులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.